అలాంటి వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఒకటే, నంది అభిషేకం అనేది బ్రహ్మాస్త్రం. నంది అభిషేకం అనేది ఎంత పవర్ఫుల్, ఎలాంటి దోషాలను సైతం పోగొట్టగలదో తెలుసు. కానీ నంది అభిషేకం చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు రుద్రాభిషేకం కంటే కూడా నంది అభిషేకం కోసం వచ్చే రిక్వెస్ట్లు ఎక్కువైపోయాయి. నిజానికి తొలి ఏకాదశి ఉంది కదా అని నెక్స్ట్ మంత్ లో వచ్చే త్రయోదశికి నంది అభిషేకం పెడదాం అనుకున్నాం. కానీ నంది అభిషేకం కోసం అడిగే వాళ్ళు ఈవెన్ నేను పోల్ పెట్టినప్పుడు కూడా దాని రిజల్ట్ చూశాక ఈ నెల 26 ప్రదోష కాలంలో త్రయోదశి ఉన్న ఆదివారం రోజు నంది అభిషేకం నిర్వహించబోతున్నాం. ప్రతి ఒక్కరూ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రీల్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం అభిషేకం అయిపోయాక మిస్ అయ్యామని చెప్పి నాకు దాదాపు 20 నుండి 30 మెసేజ్లు వచ్చాయి. ఖచ్చితంగా నంది అభిషేకం చేయించుకోండి. మన pendialadivine.com లో బుకింగ్స్ ఓపెన్ చేశాను. ఈవెన్ నాకు వచ్చే జాతకాల్లో కూడా ఎటువంటి దోషాలు లేకపోయినా సరే చాలా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం అన్న, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా అని చెప్పి ఎన్నో వస్తాయి నాకు కన్సల్టేషన్స్ లో. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఒకటే, నంది అభిషేకం అనేది బ్రహ్మాస్త్రం. వాటికి ఎప్పట్లాగే మన pendialadivine.com లో ఒక్క పూజ చేయించుకున్న ఆటోమేటిక్ గా 10% డిస్కౌంట్ అనేది అప్లై అయిపోతుంది. ఈ నంది అభిషేకంతో మీరు పడుతున్న యాతన నుండి బయటపడాలని కోరుకుంటూ హర హర మహాదేవ్.